నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీదేవి ఆలయం నిర్వాహకులు, శ్రీ విద్యా ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః. శ్రీ విద్యాం పరిపూర్ణమేరుషకరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీం మంచే శివాకారికే కామాక్షిం కరుణారసార్ణవమయీం కామేశ్వరం కస్థితాం కాంస్యాం చిన్మయీం కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. జయ జయ శంకర హర హర శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, రామేశ్వర క్షేత్రం నుండి. ఈరోజు మనం సముద్ర తీరంలో రామేశ్వర క్షేత్రంలో బగలాముఖి, ప్రత్యంగిర, దశమహావిద్య, మూలమంత్ర అనుష్ఠాన కార్యక్రమము, హవనము ఇత్యాది కార్యక్రమాలు సంకల్పం చేశాం. సముద్ర తీరంలో సంకల్పం చేసినటువంటి ఒక కార్యక్రమానికి విశేషమైనటువంటి ఒక శక్తి ఉంటుంది. ఏ మంత్రమైన అతి శీఘ్రంగా పని చేయాలన్నా, సంకల్పం సిద్ధించాలన్నా, ఎటువంటి చెడు ప్రయోగాలు మన పైన ఉన్నా కూడా అవి నివృత్తి చేయాలన్నా సముద్ర తీరంలో చేసినట్లయితే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సముద్ర తీరంలో జరిగే కార్యక్రమాలలో ఎవరెవరు ఆర్థికపరమైన అంశాలు, ముఖ్యంగా ఒరే నీకు నేను రుణపడి ఉన్నాను, నీ రుణం తీర్చుకుంటానంటారు. ప్రతి ఇంట్లో కూడా సముద్రుడు ఉంటాడు. ఎట్లా అంటే లవణం, ఉప్పు ద్వారా సముద్రంలో ఉండబడేటువంటి ఒక లక్ష్మీనారాయణ స్వరూపం. కాబట్టి ఈ రుణాలు అనేటువంటిది, ఈ రుణం ఏదైతే ఉందో నీ ఉప్పు తిన్నాను రా అంటారు. ఇవన్నీ కూడా తొలగాలి అంటే, మరి ఆ విధంగా ఆర్థిక రుణభారాలన్నీ కూడా తీరాలి అంటే ఈ సముద్ర తీరంలో జరిగేటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠాన క్రమంలో 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో అష్టాదశ శక్తిపీఠాల్లో 12 జ్యోతిర్లింగాల్లో జరిగే కార్యక్రమాలలో మనం ఈ మహాసంకల్పాలు చేసి అద్భుతంగా తీర్థప్రసాదాలు అందిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా సరే ఇందులో భాగస్వాములు కావాలనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించి కార్యక్రమాల్లో పాల్గొని అన్ని రకాల సమస్యల్లో నుండి మీరు బయటకు వచ్చి స్వర్ణాలయ నిర్మాణంలో భాగస్వాములు కావలసిందిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా బగలాముఖి చతుర్భుజాం త్రినేనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ గదాం తిప్పాంచ బిభ్రతిం బింభోస్తింబు కంబు కంఠంచ సామపీన పయోతరాం పీతాంబరాం మదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్ర దేవతాం. సముద్ర తీరంలో ప్రత్యంగిర అమ్మవారిది, బగలాముఖి అమ్మవారిది ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, శత్రుబాధలు, కోర్టు సమస్యలు, గ్రహదోషాలు, అనేక సమస్యలకి పరిష్కార మార్గం ఇవి బగలాముఖి ఉపాసన వల్ల మనకు లభిస్తుంది. సర్వదుష్టానం, ఎటువంటి శత్రువులైనా సరే ఊరికిన మనశ్శాంతి లేదు, శత్రువుల వల్ల బాధపడుతూ ఉన్నారు, నరఘోష, ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎదగడం లేదు. ఆ లక్ష్మీదేవి సముద్ర తీరంలో ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలలో బగలాముఖి మూలమంత్ర అనుష్ఠానంలో పాల్గొనాలి. ప్రత్యంగిర అమ్మవారికి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా సముద్ర తీరంలో రామేశ్వర క్షేత్రంలో స్వామివారి యొక్క సన్నిధానంలో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాల్లో పాల్గొని బగలాముఖి అమ్మవారి గురించి, ఇతరత్ర దశమహావిద్యల గురించి మనం రోజు చెప్తూ ఉన్నాం. ఈ క్షేత్రంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, రామేశ్వర క్షేత్రం నుండి. నిన్న తిరుచెందూరు కార్యక్రమంలో అట్లనే ఈ కార్యక్రమాల్లో స్వర్ణాలయం నిర్మాణం, స్వర్ణ శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించిన దాంట్లో కూడా గరిష్మంతుడు చూడండి ఎలా వస్తున్నాడు. స్వర్ణ శ్రీచక్ర నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.